అది కాదు బావా, నువ్వు అంతా అయిపోయిందంటే మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదా ఏంటి? అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు. నా మించి మోసం చేసి వాళ్ళు ఏం బాగుపడతారు. అంతేలే, రేపు ఎలక్షన్లో మన దగ్గరికి రారు. అయితే బావా, నాకు తెలవ కడుగుతా, అసలు ఈ పీడ ఎరగడైపోయే మార్గం ఏది లేదా అని. వెనకటకో సన్నాడు తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరు నుంచి ఏం కర్మ, ఆ ఇంజనీర్ గారిని ఈ లోకం నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. చూస్తావుగా. మా అమ్మ, మా అత్తయ్య, మా మామయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేమన్నావు? నిన్ను అడిగి చెప్తానన్నాను. చూడు మళ్ళా పోదురా. చెప్పు మరి, నువ్వేం చెప్తే అది చేస్తాను. అదేంటి దొరా, లగ్నం చేసుకోమంటే ఖుషిగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? ఓ చాలా మంచిగా ఉంటది. లడ్డు, బిర్యానీ, చీరలు, నగలు, డోలు, సన్నాయి. ఓ పిల్ల దేవుడు ధర, బాగా చదువులు వస్తాయా, దండిగా పైసలున్నాయా, పిల్ల మంచిగా ఉంటుందా? ఓ చాలా మంచిగా ఉంటది. ఇక్కడ దగ్గరే పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు ధరా? నువ్వెప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంది ధర తమాషా, పెళ్లి కూతురు ఎక్కడైతే జోబులో ఉంటుంది ఏంటి? ఇదిగో ఎలా కొలవాడుతున్నావా దొర? వద్దు దొర, వద్దు. ఈ గరీబ్ పిల్లతో ఎలా కొలవాడద్దు. వేళాకోళం కాదు నేల, నిండు మనసుతో చెప్తున్నా. నేల, నీలా, వద్దు దొర, నాకు చదువు రాదు, భాష రాదు. ఈ గరీబ్ ఇంటి పిల్ల నీకొద్దు దొర. చదువు, భాష, పైసలు, నీలా నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయావు. చెప్పు నేలా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నేలా. దొరా, ఎలా చెప్పను దొరా? నా గుండెల్లో దడగా ఉంది, ఇదంతా కల్లా ఉంది దొరా. నేలా చెప్తున్నాను, అదిగో ఎందుకు నరసింహులు బిఏలు ఎంఏలు? ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడికుండద్దు బుద్ధి. కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా, అవల్దార్ నరసింహులు అంటే తెలవనోడు ఎవడంతా ఈ నైజాం రాజ్యం. ఆ ఇంజనీర్ నాయాలు పాముతో సెలగాటం ఆడుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ దొర అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కడుతయ్యా. ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అంట. వాళ్ళకి పెళ్లి కాని పిల్ల పరాయి మగోడితో తిరగటం తప్పుగా లేదో ఏందో మరి. కూస్తే జనం నోరు సంభాషించుకొని మాట్లాడు.
నీలి యాడికి పోయి వస్తున్నావు? నీళ్ళకి పోయింటి వానొచ్చినది అమ్మోరి గుడి కాడ ఆగిన ఇంజనీర్ దొరే జీప్ లో ఇంటికాడ దించిపోయిండు. ఇంజనీరు తర భుజం మీద కోటెవరి? అరే ఇంజనీర్ దొరే మర్చిపోయిండు. నా కడుపులో సెలబుట్టును నేనే తప్పు చేశానయ్యా. అమ్మా మగాడితో చికాలు కొడతావు. అమ్మా నేనే తప్పు చేశాను. అయ్యా పెట్టు. నేనే తప్పు చేయలేదు. నాకేం భయం లేదు. నేను ఐదు దగ్గర చచ్చిపోతాను. ఊరుకోమ్మా, నువ్వు మాట్లాడకమ్మా. ఏడు సంగో ఎలా పడలేకుండా దొంగ చూడాలంటావు? ఇప్పుడు కాదు రేపు రండి. ఇల్లే 600 కానీ 106 కానీ దొరానికి ఇప్పుడే చూడాల్సిందే. పోయి నిద్రలేదు. ఏటా జబర్దస్తే దొంగ చూడడానికి వెళ్ళలేదు. రేపు రండి. వెళ్ళిపోండి. చూస్తారా? పోయి దర్వాజాలు పగల కొడతాం. రండి. ఏమిటి సంగు ఇంత రాత్రి వాళ్ళు వచ్చారు? అరే దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట కంటే పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ చెన్నబసవయ్య మనవడు నరసింహులు కుటుంబం అంటే ఏంటో చెప్పిపోదామని వచ్చి. కూర్చుని నరసింహ గారు. రాయ ముసలయా, ఇంకా 4 కుర్చీలు తీసుకురా. మర్యాదకు మెచ్చినాం. పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు ఎక్కడి పోయింది ఈ మర్యాద? ఓ అదే, పొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడదాం అనుకుంటా, దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింకేం మాట్లాడుతూ. నరసింహులు గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు దొరా, కన్న కడుపులో రగిలే మంట. జీపు జరసేపు గక్కనే ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహులు గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నీలను గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. జూట్ పెళ్ళాడుతో ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలినాయి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నరసింహులు గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో మా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలాగిది? అగౌరవమైన పని నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీలం నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటలో నిజాయితీ కింద ఉంటే మీ పెద్దల్ని నా తాను వచ్చి మాట్లాడమని. అలాగే మా పెద్దలు వచ్చే మాట్లాడతారు. మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు.